తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్యనున్న జల అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన సీఎంల సమావేశంలో ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖల మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్లు, ఇరిగేషన్ శాఖ కార్యదర్శులు, ఇంజనీర్లు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించడానికి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టు కడతామన్న ప్రతిపాదన చర్చకు రాలేదని తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కమిటీని నియమించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21 నాటికి జల వివాదాల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర అధికారులు సభ్యులుగా ఉంటున్నారు. హైదరాబాద్లో గోదావరి బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిమ్మల వెల్లడించారు. ఏపీలో కృష్ణా వాటర్ బోర్డు, తెలంగాణలో గోదావరి వాటర్ బోర్డును ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇరు రాష్ట్రాల నిర్వహణలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ చేసిన సూచనల మేరకు వెంటనే చర్యలు చేపడతామన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రితో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీపై చర్చించినట్టు తెలుస్తుంది. బనకచెర్లపై తెలంగాణ సీఎం అనుకూలంగా ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూలిందంటున్న మేడిగడ్డ బ్యారేజ్పై చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దమ్ముంటే తాను విసిరిన సవాల్ను సీఎం స్వీకరించాలని సూచించారు. గోదావరి నీళ్లు ఒక్క ఇంచు కదలనివ్వని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఒక్క చుక్క తీసుకుపోనివ్వం అనే పట్టుదల మన రైతులకు రావాలన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతలు లేవని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అటకెక్కాయని ఫైర్ అయ్యారు జగన్. రాష్ట్రంలో ప్రజలకు సినిమా పోస్టర్లు పెట్టుకునే హక్కు కూడా లేదా అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. సినిమా డైలాగులున్న పోస్టర్లను పెట్టుకోవటమే తప్పైతే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాల్లో డైలాగులను తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఆపినా వైసీపీ కార్యకర్తలు ఆగరని జగన్ హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ది అంటూ మండిపడ్డారు. ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ వ్యాఖ్యలను న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. జగన్ అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు అధికారం ఇచ్చేది 5 ఏళ్లకని జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాటు గుంతలు కూడా పూడ్చలేని జగన్ చంద్రబాబు పాలన గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. మంగళగిరిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇళ్లు లేని పేదల కోసం కొత్తగా టిడ్కో గృహాల సదుపాయాల స్థల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. రాజధాని 2వ విడత భూసేకరణ కొనసాగుతోందని మంత్రి నారాయణ అన్నారు. చిన్న చిన్న సమస్యలను పరిష్కారం చేయడానికి కేబినెట్ సబ్ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్లో చాలా అవకతవకలు చేసిందని నారాయణ ఆరోపించారు. విశాఖలో టీడీపీ, జనసేన, బీజేపీలకు ఫిరాయించిన కార్పొరేటర్లకు నోటీసులు జారీ అయ్యాయి. జీవీఎంసీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా 27 మంది కార్పొరేటర్లు ఓటు వేశారు. ఈ నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జలాశయాల పుష్కలంగా నీరు ఉన్న ఆయకట్టుకు నీరందించడంలో కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఆయకట్టు పరిధిలోని చెరువులకు నీరు ఇవ్వాలని అధికారులను కోరుతున్నా స్పందించడం లేదని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిపోయిందని విమర్శించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి నారాయణ. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో ఎమ్మెల్యే పులువర్తి నాని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే పులువర్తి అన్నారు. ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లకు నష్టపోకుండా వారికి కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు బైఠాయించారు. చిన్నబాడం గ్రామంలో జరిగిన ఉత్సవాల్లో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. దాంతో వైసీపీ కౌన్సిలర్తో పాటు మరికొందరు కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. అక్రమ అరెస్టులను ఖండించిన మాజీ మంత్రి పీఎస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ను విచారించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని సూచించింది. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీం ఇచ్చిన ఆదేశాలు పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్పు బేర్ల ఐలయ్య ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. హైదరాబాద్ వరంగల్ హైవేపై దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీవ్ర జాప్యం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఫ్లైఓవర్పై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి చెప్పారు. వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటి వరకు 95 మంది విద్యార్థుల ప్రాణాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలితీస్తుందని ఆరోపించారు. గురుకులాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల మరణాలను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం విచారకరమన్నారు. ఇకనైనా విద్యార్థుల మరణాలను అరికట్టేందుకు ప్రయత్నించాలని ఎక్స్ వేదికగా కవిత తెలిపారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు క్రాసింగ్లో యాక్సిడెంట్కు గురైన మ్యాథ్స్ లెక్చరర్ పద్మావతిని తన సొంత వాహనంలో ఎయిమ్స్ ఆసుపత్రికి పంపించారు. రోడ్డు ప్రమాదంపై ఆరా తీసిన మంత్రి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఎయిమ్స్ సూపరింటెండెంట్కు ఫోన్లో సూచించారు. తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తుండగా కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఓ యువకుడు తీవ్ర గాయాలతో కనిపించాడు. చలించిపోయిన మంత్రి వెంటనే క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. సాయంగా ఓ కానిస్టేబుల్ కూడా వెంట పంపించారు. చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతును రాజుగా చూశారని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమరి లక్ష్మీ నరసింహారావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు యూరియా విత్తనాల పంపిణీలో తీవ్రంగా ఇబ్బందులు గురిచేశారని ఆరోపించారు. రేవంత్ పరిపాలనలో కాళేశ్వరం ద్వారా సాగునీరు కూడా అందించడం లేదని మండిపడ్డారు. మేడారం జాతర నేపథ్యంలో ఏటూరు నాగారం మండలంలోని దొడ్ల బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 25,000 మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని చెప్పారు. బంజారాహిల్స్లోని తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు 72 కులాల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లాలో నిరసన చేస్తున్న రైతులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరైనది కాదని వైసీపీ నేత అశోక్ కుమార్ ప్రశ్నించారు. గిట్టుబాటు ధర కోసం రైతులు నిరసన కూడా చేసుకునివరా అని నిలదీశారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే రైతులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుకూటిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల వివరాలను తెలిపారు. పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే వివరాలు తెలుసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీకి ఉప ఎన్నిక మరోసారి నిరవధిక వాయిదా పడింది. వారం లేక 3 నెలల క్రితం 3 సార్లు వాయిదా పడిన ఎంపీపీ ఉప ఎన్నిక నేడు జరగాల్సి ఉండగా 6 వైసీపీ ఎంపీటీసీలు హాజరు కాలేదు. 3 టీడీపీ ఎంపీటీసీలు మాత్రమే హాజరు కావడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కేంద్రంలో ఉప సర్పంచ్గా గున్నం సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 3 నెలలుగా ఉప సర్పంచ్గా కొనసాగిన మిడదాల జయలక్ష్మి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఉప సర్పంచ్ ఎన్నిక జరగాల్సి ఉండగా వార్డు సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా గున్నం సుశీల పేరును ఆమోదించారు. 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్ 282కు వ్యతిరేకంగా కార్మికులు నిరసన తెలిపారు. హైదరాబాద్లోని లేబర్ కార్యాలయం వద్ద బీఆర్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక అంశాలపై మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అన్నారు.
8 గంటల పని విధానాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 10 గంటలు చేశారని ఆరోపించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దాంతో ఆయన పోలీసులు చెంచులగూడ జైలుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళీధర్రావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇరిగేషన్ శాఖలో అక్రమాలపై సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఇంజనీర్ ఇన్ చీఫ్ పదవిలో ఇటీవల మార్పులు జరిగాయి. జూన్ 21న జి అనిల్ కుమార్ను ఈఎన్సీ పదవి నుంచి తొలగించి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయమని ఆదేశించారు. ఆయన స్థానంలో మహమ్మద్ అమ్జద్ హుస్సేన్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. టాలీవుడ్ హీరో రవితేజ తండ్రి శ్రీ రాజగోపాలరాజు మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. రవితేజ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్ శ్రీ రాజగోపాలరాజు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను రైల్వే అధికారులతో కలిసి బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పరిశీలించారు. గత కొన్ని సంవత్సరాలుగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి కానున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో రైల్వే అధికారులు నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారని చెప్పారు. బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన అన్నమయ్య జిల్లాకు చెందిన సంధ్యారాణి అనే మహిళ ఏడుస్తూ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. తనను ఇండియాకు పంపించకుండా ఓ రూమ్లో బంధించారని వాపోయింది. తనను ఇండియాకు రప్పించేందుకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహాయం చేయాలని వేడుకుంది. బీజేపీ నాయకుడు సాగి కాశీ విశ్వనాథరాజుపై చర్యలు తీసుకోవాలని కుర్మాన్నపాలెంకు చెందిన కైలాష్ నగర్ లేఅవుట్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులను బాధితులు కోరారు. తమ పేరిట ఉన్న స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించడమే కాకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఆర్డీటీ విదేశీ నిధులను అడ్డుకుంటోందని మండిపడ్డారు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు. అనంతపురం జిల్లాకు సత్యసాయిబాబా ఆర్డీటీ ఫెరర్ పేదలకు సేవ చేశారు తప్ప నాయకులు చేసిందేమీ లేదని విమర్శించారు. టిడ్కో లబ్ధిదారులు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను ప్రభుత్వమే చెల్లించేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారని టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను వాడుకుందని ఆరోపించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెద్దవేగి సహకార సంఘం పీఏసీఎస్ అధ్యక్షుడిగా తాత సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సమ్మిటివారిగూడెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. మహిళలు హారతి ఇచ్చి ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ నుంచి ఎన్నో పరిశ్రమలు వెళ్లిపోయాయని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని తెలిపారు. పేద విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకం ద్వారా 15,000 జమ చేస్తున్నారని చెప్పారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో కోటి తలంబ్రాల విత్తన వరి ధాన్యానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘ భక్త బృందం ఆధ్వర్యంలో కోటి తలంబ్రాల విత్తన ధాన్యానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి పాదాల చెంతన ఉంచి విశేష పూజలు చేశారు. నిర్మల్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు వార్డుల శుభ్రతను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. గట్కేసర్ మున్సిపాలిటీ పరిధి ఔషాపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మేడ్చల్ మల్కాజ్గిరి అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా 5,000 మొక్కలను నాటారు. నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ శివార్లో జరుగుతున్న రెవెన్యూ భూ సర్వే ప్రదేశాన్ని ఆర్డీఓ రత్న కళ్యాణి సందర్శించారు. భూ హద్దులను గుర్తించేందుకే రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టినట్లు ఆర్డీఓ తెలిపారు. రాంపూర్, మైసంపేట పునరావాస గ్రామాల ప్రజలకు భూములు పంచేందుకు అర్హులను గుర్తించామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో దత్తత పేరుతో ఓ మైనర్ బాలికను తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక 2 సార్లు గర్భం దాల్చగా నిందితుడు రమేష్ బలవంతంగా అబార్షన్ చేయించాడు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాలిక తల్లి కోరింది.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గంజాయి రవాణా చేస్తున్న గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. గొల్లప్రోలు శివారు ప్రాంతం లేఅవుట్లో మైనర్ బాలుడితో సహా 5గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4 కిలోల గంజాయి, ఒక మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లింగాలగట్టు జలాశయంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ జరిగింది. జలాశయం ముందు భాగంలో చేపలు పట్టే విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ దాడిలో పలువురు మత్స్యకారులకు స్వల్ప గాయాలయ్యాయి. కడప నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారని భర్తను భార్య హతమార్చింది. ఈ ఘటన ఎర్రముక్కలపల్లిలోని బాల వికాస్ స్కూల్ వద్ద జరిగింది. భర్త వేధింపులో తాళలేకే భార్య హరిత తన తమ్ముడు హరితో కలిసి హత్య చేసింది. సంఘటనా స్థలం చేరుకున్న పోలీసులు నిందితుని అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరిధిలో డీసీ తండా వద్ద చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. బూఖ్యా పూరి అనే మహిళ మెడలోంచి 3 తులాల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలు జాతీయ రహదారిపై కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో దుండగులు స్కూటీపై వచ్చి మహిళ మెడలో నుంచి 35 గ్రాముల బంగారు పుస్తెల తాడును లాక్కుని పరారయ్యారు. శ్రీకాకుళంలోని కలెక్టరేట్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చి 3 నెలలు అవుతున్నా డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించలేదని విద్యార్థులు మండిపడ్డారు. మంచిర్యాలలోని తెల్లకళ్ళు భట్టి తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లకళ్ళు శాంపిల్స్ను సేకరించి నిజామాబాద్లోని ల్యాబ్కు తరలించారు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో రైతులు నిల్చున్నారు. ఎండ తీవ్రత ఉన్న ట్రాక్టర్లతో వచ్చిన రైతులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి వేచి ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు యూరియా సరఫరాలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని డిఎస్ఆర్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఫిట్స్తో బాధపడుతున్న వ్యక్తిని ఆయన బంధువులు డిఎస్ఆర్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే సరైన చికిత్స అందించకుండా డాక్టర్లు నిర్లక్ష్యం చేశారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సకాలంలో వైద్యం అందించి ఉంటే తమ బిడ్డ బ్రతికేవాడని బాధితుడి తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు. పెద్దపల్లి జిల్లా ఖమ్మంపల్లిలో తాడిచెర్ల బ్లాక్ 2 ఇసుక క్వారీ వద్ద లారీ డ్రైవర్లు ధర్నా చేపట్టారు. గత వారం రోజులుగా క్వారీలో ఇసుక లోడింగ్ సరిగ్గా జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు అన్నారు. తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని వాపోయారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని కోటదుర్గ ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి దుండగులు ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి నగదును అపహరించుకుపోయారు. ఆలయంలోని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. అర్చకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడులోని సిహెచ్ ఆసుపత్రిలో మెరుగైన సేవలను అందిస్తున్నామని డీసీహెచ్ రంగారావు అన్నారు. ఉదయం ఆసుపత్రిని విజిట్ చేశారు. డాక్టర్లు అందుబాటులో ఉన్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పేషెంట్కు మెరుగైన సేవలు అందిస్తున్నారా అని ఆరా తీశారు. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. చిత్తూరు జిల్లా పొంగనూరులోని కుమ్మరనత్తం పరిధిలో ఉన్న హంద్రీనివా కాలువ దురాక్రమణకు గురవుతుందని బీజేపీ నాయకులు ఆరోపించారు. స్థానిక సర్పంచ్ గ్రామస్తుల విన్నపం మేరకు బీజేపీ నాయకులు ఆ ప్రదేశాన్ని సందర్శించారు. దాదాపు 1.70 సెంట్ల భూమి దురాక్రమణకు గురైనట్టు చెప్పారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల పరిధిలోని ఆర్ల పంచాయతీలో సరైన రోడ్డు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఇంటికి ఒక్కరు చొప్పున తమకు తామే శ్రమదానంతో రోడ్డు పక్కన గుంతలు పూడ్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను ఐటీడీఓ పీఓ రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి కాసేపు మాట్లాడారు. 40,000తో కొత్తగా ఏర్పాటు చేసిన టేబుల్ టెన్నిస్ ఇండోర్ గేమ్ను ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామంలో ఓ ఫోర్జరీ వ్యవహారం బయటపడింది. కట్టా వెంకటేశ్వరరావు పేరుతో ఉన్న చెక్కును ఉద్దేశపూర్వకంగా ఇంటి పక్కనే ఉన్న మరో వ్యక్తి బ్యాంకులో 89,000 రూపాయల నగదును మార్పిడి చేశారు. ఈ వ్యవహారంపై బాధితుడు బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. విజయనగరం పట్టణంలో పలు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు అశోక్ గజపతిరాజు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. వివిధ సందర్భాల్లో అశోక్ గజపతిరాజుకి అభిమానులు, కార్యకర్తలు పుస్తకాలు, పెన్నులు బహుకరించారు. దీంతో ఎరుకులపేటలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు.
పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ కనకరత్నను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. డీఈ బదిలీ విషయంలో 50,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. గ్రోత్ ప్రణాళిక 2041పై సలహాలు సూచనల స్వీకరణకు అనూహ్య స్పందన లభించింది. విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్ స్వయంగా వినతులు స్వీకరించారు. నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో సివిల్ జడ్జి విష్ణువర్మ పాల్గొన్నారు. పోలీసులు న్యాయవాదులతో మీడియేటర్ ద్వారా కేసులు పరిష్కరించుకోండి అంటూ నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ములుగు జిల్లాలోని జాతీయ రహదారి 163పై పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో అక్రమంగా పశు రవాణా చేస్తున్న 2 బొలెరో వాహనాలు పట్టుబడ్డాయి. 4 నిందితులను అదుపులోకి తీసుకుని వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడులో వరుస దొంగతనాలతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన 2 వ్యక్తుల ఇళ్లలో దొంగతనం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణలో ఉండగానే మరో చోరీ జరగడం కలకలం రేపింది. సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్కు కళ్ళు బాధితులు క్యూ కట్టారు. కళ్ళకు బానిసలై 10 మంది గత 4 రోజులుగా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దాంతో సూరారం మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజీ మండలం బింగుదొడ్డి స్టేజ్ దగ్గర పత్తి రైతులు ఆందోళన చేశారు. ఆర్గనైజర్లు మోసం చేశారంటూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గచ్చిబౌలిలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమకు కేటాయించిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి క్వార్టర్స్ వద్ద 10 ఇళ్లలో చోరీ జరిగింది. దుండగులు పెద్ద మొత్తంలో నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. పోలీసులకు సంబంధించి 2 ద్విచక్ర వాహనాలు సైతం ఎత్తుకెళ్లారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఏసీబీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో అధికారులు కలయతిరిగి రికార్డులను, నాణ్యమైన భోజన సౌకర్యాలు, నిల్వ సరుకు, వసతి, మౌలిక వస్తువులను పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. విద్యారంగ సమస్యను పరిష్కరించి పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దళిత బంధువైన కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. దళిత బంధు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని దళితులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చారని చెప్పారు. అస్సాం సీఎంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తనను తాను రాజుగా భావించుకుంటున్నారని విమర్శించారు. అస్సాం సీఎంను ప్రజలే జైల్లో పెడతారని రాహుల్ హెచ్చరించారు. ఓట్లను తొలగించడం వల్లే మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రస్తుతం బీహార్లోనూ అదే విధానాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ను అగ్రనటుడు కమల్ హాసన్ కలిశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే ముందు తన స్నేహితుడు రజనీకాంత్తో ఈ ఆనందాన్ని పంచుకున్నాను అంటూ ఫోటోలు షేర్ చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని మాజీ సీఎం పళనిస్వామి విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే అన్నాడీఎంకే సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చైనా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి జయశంకర్ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవల పరిణామాల గురించి చర్చించారు. ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని గట్టిగా చెప్పారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేలా అమెరికా ప్రయత్నిస్తోంది. మాస్కో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 100% సుంకం విధిస్తామని భారత్తో సహా చైనా, బ్రెజిల్ దేశాలకు నాటో హెచ్చరించింది. ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ హెల్మల్ తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రభుత్వంలో గణనీయమైన భారీ పునర్వ్యవస్థీకరణకు ఇది తొలి సూచికగా భావిస్తున్నారు. డమాస్కస్లోని సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. రాజధాని నగరంలోని రక్షణ శాఖ కార్యాలయంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ జీవితంలో అత్యంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అమెరికాను కుదిపేసిన హై ప్రొఫైల్ సెక్స్ స్కాండల్తో ట్రంప్కు సంబంధాలున్నాయని ఎలన్ మస్క్ పదే ఆరోపణలు చేస్తున్నారు. దీంతో జెఫ్రీ ఎపిస్టియన్ కేసు ఒక ముగిసిపోయిన అధ్యాయమని ట్రంప్ తాజాగా మరోసారి అన్నారు. పాకిస్తాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. అంతేకాదు పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీ అంటూ పేరు కూడా పెట్టారు.
వేలాది మంది ఆఫ్ఘన్కు బ్రిటన్ పునరావాస కేంద్రంగా మారింది. కాగా ఈ విషయం ఇప్పటి వరకు మూడో కంటికి తెలియదు. అత్యంత రహస్యంగానే ఉంది. అయితే ఇటీవల ఈ విషయం వెలుగు చూసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 63 పాయింట్ల లాభంతో 82,634 పెరిగింది. నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 25,212 వద్ద స్థిరపడింది. దేశంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు ఇవాళ మళ్లీ తగ్గాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 91,000గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 99,280 నమోదైంది. సినిమా రివ్యూలను ఉద్దేశించి తమిళ హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదలయ్యాక 3 రోజుల పాటు పబ్లిక్ రివ్యూలను రికార్డు చేయొద్దని కోరారు.